మాత్రాన మార్పులు రావన్నా. ఏంటంటే పాలన మంచిగా ఉండాలి. కేసీఆర్ ఉన్నప్పుడు నేను ఇది చేసిండు, అది చేసిండు, అది ముంచిండు, ఇది ముంచిండు, ఇది కాదు ముఖ్యంగా. నువ్వు ఇప్పుడు గవర్నమెంట్ నీ వల్ల రన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు, పథకాలు ఏం పెట్టుకో ఏం కాదా. ఇప్పుడు నాకంటూ ఒక బండి ఉన్నా, నా బండి తీసుకున్నా, నాకు పెళ్ళిచ్చిండు, పెళ్లి చేసిండు, నాకు ఇద్దరు పిల్లలు. దీని మీద కొంత గొప్ప 500, 600 వచ్చాయి. ఇప్పుడు ఏమైంది, 200 కూడా దొరకడం మహా కష్టమవుతుంది. కొంత దౌర్భాగ్యమైన జీవితం జీవిస్తాను ఇప్పుడు. అదే కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఆయన తిన్నడో పక్కన పెడితే పాలన మంచిగా చేసిండు. ఆయన 10 రూపాయలు తిన్నా కూడా మనకు 9 రూపాయలు దాకా పెట్టిండు. ₹1 తిన్నా కూడా మనకు పని చేసిండు. ఇవన్నీ పనులను ఎక్కడైనా ఒకప్పుడున్న వరంగల్ ఇప్పుడు ఎట్లా ఉన్నది, ఒకప్పుడున్న హైదరాబాద్ ఇప్పుడు ఎట్లున్నది, ఒకప్పుడున్న సమాజం ఇప్పుడు ఎట్లున్నది, ఒకప్పుడు రైతు ఎట్లుంది ఇప్పుడు ఎట్లున్నాడు. అది మెయిన్ థింగ్ ఏంటంటే మనము ఊరిగా కేసీఆర్ను అది చేసిండు, ఇది నష్టం చేసిండు, అది నష్టం చేసిండు. ఈ సంవత్సరాల పాలన నువ్వు చేసింది ఏంటి, నువ్వు బీగింది ఏంటి, నువ్వు చేయబోయేది మహాలక్ష్మి పథకం అన్నావు, ఏది ఎక్కడ పోయింది. ఇప్పుడు పెళ్లి చేస్తే ఆగకూడదు మంగళం అన్నావు, అది ఎక్కడ పోయింది. గ్యాస్ అన్నావు, అది ఎక్కడ పోయింది. ఇప్పుడు నేను ఎస్సీ, నేను మాదిగోని, నాకు కరెంటు బిల్లు ఇస్తున్నావు, అది ఎక్కడ పోయింది. ఇవన్నీ ఏం పథకాలు ఏం కాదా. మా యొక్క బాధ ఏంటంటే ఒకటే అన్న, మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్పు రావాలని చెప్పి చాలా మంది కోరుకున్నాను. మార్పు అనేది ఏం లేదు. సీట్ ఎక్కిండు, వెంబడి మా ఫోటో కొట్టిండు. ఆటో డ్రైవర్ నూకి పరవేయండు. నేను ఇప్పుడు ఏమంటాడు, డీజిల్ ఆటో నడుపుకుంటే డీజిల్ ఆటో నడపద్దు, ఛార్జింగ్ బండ్ కావాలంటాడు, గ్యాస్ బండ్ కావాలన్నా, ఎడికేది కావాలి, పెట్టుబడి మరి నువ్వు తల 2 లక్షలు అయ్యి అప్పుడు మేము కొనుక్కొని నడుపుతాం బండ్లు. ఈ బండ్లు పట్టుకుంటాండి, ఆ బండ్లు పట్టుకుంటాం. పోలీసులు మరీ దారాలు ఆటోలు కూడా పట్టుకోపోలేదు. మాకు వచ్చేదే 100 రూపాయలు వస్తే 100 రూపాయలు ఆయన